వెల్కమ్ టు హాట్ సీట్. బోడే ప్రసాద్ ఎమ్మెల్యే పెనమలూరు, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్న బోడే ప్రసాద్తో ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. వెల్కమ్ టు హాట్ సీట్ బోడే ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మీరు ఎమ్మెల్యే కాకముందు ఏం చేసేవాళ్ళు? ఎమ్మెల్యే అవ్వాలని ఎలా అనిపించింది మీకు? నేను ఎమ్మెల్యే కాకముందు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డర్గా ఉండేవాడిని. దాదాపు 2004లో బిల్డర్గా నిర్మాణ రంగంలోకి రావడం జరిగింది. ఓకే. అంతకుముందే 2002లో సర్పంచ్గా పోటీ చేసి క్రియాశీలక రాజకీయాల్లోకి రావటం. అదే సర్పంచ్గా పోటీ చేసి దాదాపు 1300 ఓట్లతో ఓడిపోవటం. ఏ పార్టీలో ఉన్నారు అప్పుడు 2002లో? నేను 82 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిగానే ఉన్నాను. అంటే 82 నుంచి పార్టీ కార్యకర్తగా ఉన్నారు? పార్టీ కార్యకర్తగా కన్నా కూడా అభిమానిగా. కార్యకర్తగా అన్నది 2002 నుంచి కార్యకర్తగా మారాను. అంటే యాక్టివ్ రోల్గా తీసుకొని పనిచేస్తా ఉన్నాను. ఓకే. అంటే మీరు బిల్డర్గా ఎన్ని వెంచర్స్ చేస్తుంటారు విజయవాడ సిటీలోనా? దాదాపు విజయవాడలో కానీ దగ్గరలో ఉన్న అర్బన్ ఏరియాలో కానీ దాదాపు 15-20 దాకా వెంచర్లు చేశాను. నెంబర్ అయితే కరెక్ట్గా నాకు ఐడియా. ఓకే. బిల్డర్గా మీరు సక్సెస్ అయ్యారు, రాజకీయాల్లోకి వచ్చి ఉప సర్పంచ్గా స్టార్ట్ చేసి ఒకేసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఎలక్షన్ ఫేస్ చేసేటప్పుడే విన్నింగ్ అనేది గ్యారంటీ అనేది నాకు అర్థమైపోయింది. ప్రజల్లోకి వెళ్ళి మనం ప్రచారంలో స్పందన అనేది తెలిసిపోయింది. జనరల్గా విన్ అయినప్పుడు హ్యాపీ అనేది సహజం. అయితే దానికి తగ్గట్టుగా నేను ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీగా మనం కాన్స్టిట్యున్సీలో కొద్దిగా టెన్షన్ కూడా, ఇది ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మనం ప్రవర్తించే తీరు ఎలా ఉంటుంది, లేకపోతే ఈ కాన్స్టిట్యున్సీ ఎలా డెవలప్మెంట్ చేయగలం అనే కొంచెం టెన్షన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఇంక పెద్ద పెద్ద నాయకులు ఉంటారు ఆ ఏరియాలో, వాళ్ళ కాదని మీకెందుకు ఇచ్చారంటే మీరు బిల్డర్ కాబట్టి బాగా డబ్బులు ఖర్చు పెడతారని ఇచ్చారా? అలా అనుకుంటే నా దగ్గర అసలు డబ్బులుగా అయితే చాలా తక్కువ అండి. నేను అట్లా తీసుకుంటే పోరంకి గ్రామంలోనే నాకన్నా ఆస్తిపరులు డబ్బున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చితే నేను తక్కువ ఆస్తి, అంటే ఏ విధంగానంటే ల్యాండ్స్ చాలా తక్కువ, నాకు 2.5 ఎకరాలు కేవలం. ఆస్తిగా తీసుకుంటే నిర్మాణ రంగంలో నాకు వచ్చిన దాన్ని రూపాయి ప్రజలకు ఖర్చు పెట్టుకుంటా వచ్చి సర్వీస్ చేసి ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ప్రజల్లో ఎవరైతే ఆదరిస్తారో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సర్వేలు చేసుకున్నారు. ఎవరైతే గెలుస్తారో అనేది రకరకాలుగా, అంటే ఒక్క సర్వే రిపోర్ట్ కాదు, అనేక రకాలుగా సర్వేలు చేసుకున్న తర్వాత మనం గెలుస్తామని ఒక నమ్మకం వచ్చిన తర్వాత మనకి అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు మీ మీద పోటీ చేసిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అంటే ఆ రోజు ఏమనుకున్నారంటే వైఎస్ఆర్ వాళ్ళందరూ కూడా బాగా డబ్బు ఖర్చు పెడుతున్నారని, అంతకంటే ఎక్కువ మీరు ఖర్చు పెట్టారా, ఆయనకంటే తక్కువ పెట్టుంటారా? ఖర్చు అనేది అసలు నామినల్ అండి. ఖర్చు పెట్టే గెలవాలి అనేది అసలు అలా అనుకుంటే చాలా చోట్ల మరి ఖర్చు పెడుతున్నారు అనేది నేను చెప్పను, కానీ ప్రజలు భావించే ఖర్చు పెట్టారు, బాగా ఖర్చు పెట్టారు, అయినా ఓటమి చెందారు అనేది చాలా చోట్ల కూడా చూసాం. ప్రజలకి ఎవరైతే ఎప్పుడు సర్వీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు. డబ్బుగా చూస్తే మాత్రం అది కేవలం అపోహ మాత్రమే. అంటే ఉదాహరణ చూసుకుంటే మనం అన్ని చోట్ల కూడా ప్రత్యర్థి ఎంత ఖర్చు పెడితే దాని మీద పోటీ చేసే వ్యక్తి కూడా అంతే ఖర్చు పెడతాడు, మనకి ఓట్లు వేస్తారని ప్రజలు భావిస్తారు. కానీ అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా చాలా చోట్ల ఓటమి చెందారు. అది అసలు నేను క్రైటీరియా కాదని నేను అనుకుంటాను. అంటే మీరు ఏమి ఓటర్లకి డబ్బులు ఇవ్వకుండా గెలిచారంటారు? డెఫినెట్గా నమ్మచ్చా? జనరల్గా ఎలక్షన్ ఎన్నికల ఖర్చు అనేది జనరల్గా కొద్ది గొప్ప ఉంటే తప్పితే మనం అయితే ఎక్కువగా అయితే ఏం ఖర్చు పెట్టాలి. అయితే ముఖ్యంగా ప్రసాద్ గారు, మీరు బిల్డర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన సమస్యలు మీకు తెలుసుంటాయి. ఇప్పుడు ఈ సిఆర్డిఏ లిమిట్స్ వచ్చిన తర్వాత చాలా మందికి లేఅవుట్స్ పర్మిషన్ ఇవ్వట్లేదని, కన్స్ట్రక్షన్ ఆగిపోయిందని, వ్యాపారాలు దెబ్బతిని అంటున్నారు. యాజ్ ఏ బిల్డర్గా, ఎమ్మెల్యే కాకుండా బిల్డర్గా మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రస్తుతం ఎలా ఉంది అసలు విజయవాడలో? మనకి సిఆర్డిఏ పర్మిషన్ల కన్నా కూడా నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను దాదాపు ఒక 100 ఫ్లాట్స్ అక్కడ కడతా ఉన్నాను సిఆర్డిఏ లిమిట్స్లో. రియల్ ఎస్టేట్ అయితే దాదాపు 2 years నుంచి జీరోలో ఉంది. అంతకుముందే లేఅవుట్స్ వేసి ఉన్న వెంచర్స్ కూడా ఇంతవరకు సేల్స్ అయితే ఎక్కడా లేవు. నేను ఈ మధ్యనే కొంతమంది లేఅవుట్స్ వేసిన వాళ్ళని
ఆ గ్రామాలకు సంబంధించి ఐఎస్ఎల్స్ ఇండివిజువల్ ల్యాబొరేటరీస్ మీరు కొంచెం చేపట్టినంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రాంతం లాస్లో ఉంది, మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. అంటే నేను అక్కడ నుండి కన్స్ట్రక్షన్ ఒకటే డల్గా ఉంది అనుకున్నా, అయితే రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా డల్గా ఉంది. ఉన్న వాటికే ఇది లేదు, కొత్తగా పర్మిషన్లు అంటే సిఆర్డిఏ లిమిట్స్ లో రాజధాని నిర్మాణం జరగబోతా ఉంది. దానికి ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారం డెవలప్ చేయాలి. కాబట్టి ఈ యొక్క లేఅవుట్స్ ఆపి ఉండొచ్చు. అంటే ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా పరిస్థితి రకంగా ఉంటే మరి ఈ నిర్మాణం మాస్టర్ ప్లాన్ ప్రణాళిక అంటే మాస్టర్ ప్లాన్ లో ఈ ల్యాండ్స్ ఏ విధంగా ఉండాలి, రోడ్లు ఏ విధంగా ఉండాలి, ఈ రోడ్డు ఏ విధంగా ఎన్ని అడుగులు ఉండాలి అనేది ఒక డిపిఆర్ తయారవుతుంది. తయారయ్యే టైంలో కొంత ఈ లేఅవుట్స్ అనేది ఆపుతం అనేది సహజం. ఇప్పుడు లేఅవుట్ రిలీజ్ చేసినాక మా మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయితే అక్కడ ఈ రోడ్డు ఉన్నప్పుడు ఆ లేఅవుట్ లో మళ్ళీ చేసేది ఉండదు కదా, అందుకని ఈ యొక్క లేఅవుట్స్ ఆపడం జరిగిందని నేను అనుకుంటాను. అంటే ఎప్పట్లో అసలు మాస్టర్ ప్లాన్ వస్తుంది అనుకుంటారు మీ ఉద్దేశం? మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎప్పట్లోపు ఈ మాస్టర్ ప్లాన్ ఖరారు అవుతుంది? ఎప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సమస్యలు సాల్వ్ అవుతాయి అనుకుంటారు? రియల్ ఎస్టేట్ సమస్యలు అయితే ప్రస్తుతం అయితే ఏం లేవు. ఉన్న వెంచర్స్ అమ్ముడుపోకే చాలా మంది ఎదురుస్తారు. అదే మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే ఉన్న వెంచర్లు వేశారు, తర్వాత దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, రైతులు కొంతమంది ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన పని ఉంటుంది. బిల్డర్స్ యాజ్ ఏ బిల్డర్గా అడుగుతున్నారు, మీరు ఎమ్మెల్యేగా కాదు, యాజ్ ఏ బిల్డర్గా దీనికి ఉన్న నష్టాలు కష్టాలని మీకు తెలుసు. దీనివల్ల వేరే వ్యాపారాలు అయిపోయినాయి. ఎట్లా దీన్ని మీరు రేపు జూన్కి ఎంప్లాయీస్ అందరినీ కూడా తరలి రండి అని చెప్పి పిలిపిస్తా ఉన్నారు. జూన్ కాకపోతే జూలై ఆగస్టులో అయినా కంపల్సరీ రావాల్సిందే. ఓకే, వచ్చినప్పుడు 1 by 1 రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే లేఅవుట్లు కానీ మొత్తం A to Z అన్ని కూడా 1 by 1 సెటరేట్ అవుతాయి అనుకుంటాం. మాస్టర్ ప్లాన్ అసలు ఎప్పటిలోపు వస్తుంది అనుకుంటారండి? ఇది సిఆర్డిఏ అధికారులు మంత్రి నారాయణ గారు కూడా చాలా ఇదిగా పనిచేస్తా ఉన్నారు. నాకు తెలిసి ఒక 5-6 నెలల్లో వస్తుంది అనుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు మన ఈ అధికార పార్టీ నాయకులందరూ కూడా ముందుగానే ఆ లేఅవుట్ ఎక్కడెక్కడ వస్తుందో తెలుసుకొని ఎకరాలు కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఎన్ని కొన్నారు, మీ ఏరియాలో కొన్నారు యాజ్ ఎ బిల్డర్గా కానీ లేదా ఎమ్మెల్యే కానీ? అసలు మాస్టర్ ప్లాన్ రాలేదండి. ఇన్వెస్ట్ చేయడానికి క్యాపిటల్, కోర్ క్యాపిటల్ ఎక్కడ అనేది వస్తుంది. దాంట్లో ఏరియాస్ లో చాలా మంది ఇప్పుడు రాజకీయ నాయకుడు ఇన్వెస్ట్ చేస్తే ఒకటి, వ్యాపారంగా ఇన్వెస్ట్ చేస్తే ఒకటి అయితే నేను భావించట్లా. ఒక వ్యాపారస్తుడిగా 100 మంది 1000 మంది హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళలో భాగంగా రాజకీయ నాయకులు ఇన్వెస్ట్ చేస్తుంటారు తప్పితే నేను ప్రత్యేకంగా అయితే నేను ఇన్వెస్ట్ చేశాను. నేను కూడా 1 ఎకరం అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ అమరావతి లిమిట్స్ లో. అమరావతి లిమిట్స్. ఓకే అండి. అయితే ప్రధానంగా ఇప్పుడున్న మన ఈ ప్రత్యేక హోదా మీద అందరూ కూడా గొడవ చేస్తున్నారు. ఆల్రెడీ మీ మిత్రపక్షం కానీ బీజేపీ నాయకులు అందరూ కూడా అడుగుతున్నారు. అసలు మీ పార్టీ ఎందుకని దీని ప్రత్యేక హోదా మీద స్పెషల్ దృష్టి ఎందుకు పెట్టలేదు? కారణం ఏంటి? ఒకటండి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 3 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలని ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారితో సంప్రదింపులు చేయటం, కేంద్ర మంత్రులతోటి కూడా ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వంతో పనులు చేయించుకోవాలి, ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలి అనే దాని మీద ఈ రోజు తెగదెంపులు చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మనం ఏం చేయగలం. ఒకటి మిత్రపక్షంగా ఉండి నిధులు సాధించుకొని ఈ 3 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా అందరూ ముందుకు నడవటం తప్పితే ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో మనం ఘర్షణ పెట్టుకొని ఇప్పుడు వచ్చే నిధులు కూడా మనం రాకుండా చేసుకొని రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలమా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ప్రధానంగా ఏంటంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన ఏదో మనకి ఇస్తారని ఆశించారు. మీరు సిఆర్డీ లిమిట్స్లో రాజధాని పరిధిలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంది, ఇక్కడ డెవలప్ చేసుకునే బాధ్యత. మరి అయినా కానీ 1 రూపాయి ఇవ్వకపోయినా కానీ ఎందుకని ఉపయోగపడుతున్నారు? కనీసం ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? కారణం ఏంటి అసలు? గట్టిగా అడగలేదని ఎక్కడ ఉన్నారండి? ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడల్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వివరించడం జరుగుతూ ఉంది. అది మీడియాలో వస్తానే ఉంది. నేను అనేది అదే, ఈ రోజు మనం ఘర్షణ వాతావరణం సృష్టించుకొని కేంద్ర ప్రభుత్వంతో మళ్ళీ ఏదో కొద్దో గొప్ప సాయం, వచ్చే సాయాన్ని కూడా మనం అందకుండా చేసుకోవటమా, లేకపోతే ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేసి ఇంకా మనకి నిధులు 1 by 1 నిధులు తీసుకురావటం అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెద్ద బీజేపీ నాయకులు అందరూ కూడా చంద్రబాబుని విమర్శిస్తూ ఉన్నారు. మీ ప్రాంతంలో మీ యొక్క కాన్స్టిట్యున్సీలో బీజేపీ నాయకులతో మీరు ఎలా ఉన్నారు? సఖ్యతగా ఉన్నారు? మా నియోజకవర్గంలో బీజేపీ అసలు లేరండి. అయితే జనరల్గా మనం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది విమర్శ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి విమర్శ చేయాలి, లేకపోతే ఇది అనేది తప్పితే వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాన్ని వదులుకోవాలని ఎక్కడా లేదు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా స్వతహాగా వాళ్ళకి వాళ్ళు గెలుచుకునే నియోజకవర్గాలు అయితే ఎక్కడ లేవు. ఓకే,
ఈ రోజున వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు అంటే మేమేదో ఎక్కువ నిధులు ఇచ్చాము అని చెప్పి కేవలం అవగాహన లేకే. ఎక్కువగా నిధులు అంటే అన్ని రాష్ట్రాలతో పాటు సమానంగానే కొన్ని నిధులు ఇచ్చి అడిషనల్ గా రాష్ట్ర రాజధాని అభివృద్ధికి ఒక 2,000 కోట్లు, లేకపోతే ఎన్ఆర్జీఎస్ ద్వారా కొన్ని కోట్లు అలా ఇచ్చిన కూడా మొత్తం టోటల్ గా కలిసి మేము 1,40,000 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. ఒకటి అయితే బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది, అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇచ్చారు, మన రాష్ట్రానికి ఏ విధంగా ఇచ్చారో కూడా మనం కొంచెం అనాలిసిస్ తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చిన డబ్బులతో అంతా చంద్రబాబు గారు చంద్రన్న కానుక చంద్ర పథకాలు పెట్టుకుంటున్నారు. వాస్తవంగా అది కేంద్రం ఇచ్చింది ఎక్కడ చెప్పట్లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను అదే అండి చెప్తా ఉన్నది. అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ కి 600 రూపాయలు అన్ని రాష్ట్రాలకు ఇస్తే వాళ్ళు ఇచ్చేది 200, మనం 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మనం అన్ని రాష్ట్రాల్లో రేషన్ బియ్యం అనేది 2 రూపాయల పథకం అనేది ఎక్కడా ఉండదు, అది మనం చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ వాళ్ళు ఇస్తేనే చేస్తున్నాయి కాదు కదా. ఓకే, అయితే ప్రధానంగా ప్రసాద్ గారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే అవ్వడానికి ముందు ఈ నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేయాలని కొన్ని ప్రణాళికలు అనుకుని ఉంటారు, మనసులో చెప్పుంటారు, అనౌన్స్ చేస్తుంటారు. వాటిలో మీరు ఏం చేసిన ప్రధానమైన ఏంటి ఈ 2 సంవత్సరాల దాదాపు? నేను ఎమ్మెల్యే కాకముందు కూడా నాకు సందర్భంలో పోరంకి గ్రామానికి సంబంధించి అభివృద్ధి నిధుల కోసం అక్కడ ఉన్న ఉప సర్పంచ్ తోటి పార్థసారథి మాజీ ఏకైక మంత్రి, జిల్లా మంత్రిని కలవడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మంత్రి గారికి చెప్పాను, నేను మీకు ఇప్పుడు ఈరోజు బందర్ రోడ్లో విపరీతమైన ట్రాఫిక్, ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి మాకు గంగూరు అంటే దాదాపు సిటీ లిమిట్స్ అక్కడ దాకా నిత్యం ట్రాఫిక్ జాము, యాక్సిడెంట్స్, అసలుకి పొల్యూషన్, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు పంటకాలం రోడ్డు అభివృద్ధి చేయండి, 4 లైన్ రోడ్డు, ఆల్టర్నేటివ్ గా మనం ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయనకు కూడా చెప్పాను నేను. మంచి పేరు వస్తుంది మీకు, మీరు పలానా వ్యక్తి పలానా రోడ్డు చేశారు, ప్రాజెక్ట్ చేశారు అని అంటే మనకి ఒక సింబల్ అనేది ఉండాలి అని ఆయనకు కూడా చెప్పాను. ఆయన కూడా ఏదో తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి దాదాపు 5-6 సంవత్సరాల క్రితం ఒక శంకుస్థాపన రాయేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను కూడా దాదాపు 2 సంవత్సరాలు పోరాడి ఈ పంటకాల రోడ్డు అసెంబ్లీలో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, మన పార్టీకి మంచి పేరు వచ్చేదని చెప్పేసి పంటకాల రోడ్డు చేపట్టి నియోజకవర్గ స్థాయిలో నేను ఆలోచించాను. అలాగే యనమల కుదురుకు వచ్చేసి దాదాపు 50,000 జనాభా ఉంటే దానికి మెయిన్ అప్రోచ్ రోడ్డు లేదు, బ్రిడ్జి కావాలి. బ్రిడ్జిని వెంటనే నేను ఆర్ఎన్బి వాళ్ళతోటి ఇరిగేషన్ వాళ్ళతోటి కూడా మాట్లాడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 6 కోట్ల రూపాయలని అక్కడ కేటాయించి బ్రిడ్జి పనులు కూడా స్టార్ట్ చేయించారు. మీరు వచ్చిన తర్వాత 6 కోట్లు కేటాయించారు బ్రిడ్జి. ఓకే, అలా నియోజకవర్గంలో దాదాపు ప్రధాన రహదారులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అంటే దాదాపు ఒక 6 నెలల కాలంలో అన్ని కూడా పూర్తి చేసేయటం జరుగుతుంది. ప్రధాన రహదారులన్నీ కూడా చాలా బాగా పూర్తి చేయటం జరిగిపోతుంది. మీరు ఇచ్చిన హామీలు ఏమండి? మెయిన్ చెప్పండి. మీరు నేను ఎన్నికల్లో హామీలు అనేది ఎక్కడ ఇవ్వలేదండి. నేను ఎన్నికల ప్రసంగంలో కానీ లేదా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తాను అని చెప్పేసి ఎక్కడ కూడా నేను ఏది చెప్పలే. నేను ఒకటే చెప్పా, ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవుతాను, అవినీతి చేయకుండా, ఎవరు కూడా అవినీతి పరులు కూడా అవినీతి పడకుండా ప్రతి రూపాయి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని చెప్పాను. నేను ఒక పునాదిపాడులో కావాలి అక్కడ ఇంటి స్థలాలు అడిగితే తప్పకుండా చేసి పెడతాను, ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉంది, దాన్ని నేను సీఎం గారితో మాట్లాడి చేస్తానని చెప్పాను. అలాగే ఎన్నికల తర్వాత ఉయ్యూరులో ఇంటి స్థలాల కోసం అడిగితే ఈ 2 కూడా పూర్తి చేస్తానని ఎన్నికల తర్వాత చెప్పడం జరిగింది. నేను ఎక్కడా కూడా ఎన్నికలకు హామీ ఇవ్వలేదు, హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. నేను ఒక ట్రాన్స్పరెన్సీతో ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపంతో ఉన్నాను, తప్పకుండా పనిచేస్తానని చెప్పాను, అలాగే పనిచేస్తా ఉన్నాను. ఏదైతే ఇప్పుడు ఇంటి స్థలాలు ఇచ్చానో అది కూడా నేను కలెక్టర్ గారికి సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. హైరైజ్డ్ బిల్డింగ్స్ కు త్వరలోనే ప్రపోజల్స్ మొన్న పీడీ గారు వచ్చి కూడా చూసి వెళ్ళడం జరిగింది. హైరైజ్డ్ బిల్డింగ్స్కి వెళ్ళి వీళ్ళకి ఇచ్చిన హామీని కూడా నేను ఈ 3 సంవత్సరాలు నెరవేరుస్తాను అనుకుంటాను. ఓకే, అయితే ప్రధానంగా మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే అందరూ మీ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు అందుబాటులో ఉంటారని, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ అందుబాటులో ఉండరు అంటారు, నిజమేనా? ఎందుకు ఉండట్లేదు అందుబాటులో మీరు? అసలు నేను తీసుకుంటే నియోజకవర్గంలో 175 అంటే మిగిలిన వాళ్ళని విమర్శిస్తున్నానని కాదు, 175 ఎమ్మెల్యేల్లో ఎక్కువ సమయం ఆఫీసులో కానీ ప్రజల మధ్య కానీ గడిపింది నేనే అయ్యి ఉంటాను.
అంటే మరి మీరు ఆ ప్రశ్న ఎందుకు అడిగారో మరి నాకైతే తెలియదు, కానీ అడగాలని అడిగారా లేకపోతే ప్రజల నుంచి తీసుకుని అడిగారా నాకైతే తెలియదు. కానీ నేనైతే ఎక్కువ సమయం అసలుకి దాదాపు రోజుకి 14 నుంచి 16 గంటలు ప్రజల మధ్యలో గడుపుతాను. అంటే కొన్ని వర్గాలకి అందుబాటులో ఉంటారంటే అన్ని వర్గాలకి మీకు ఓట్లు వేసిన అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటారు. కొంతమంది నన్ను కలిసి వెళ్ళిన తర్వాత కూడా చెప్తా ఉన్నారు, నా దగ్గర మెసేజ్లు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే అంటే ఒక అపాయింట్మెంట్ కలవాలంటే ఒక భయంతో అక్కడికి వచ్చాం, అక్కడికి వచ్చేసి వెంటనే మీరు మాట్లాడే తీరు అన్ని చూసి ఒక ఇన్స్పిరేషన్ అసలు అని చెప్పేసి కొంతమంది మెసేజ్లు కూడా పెడుతున్నారు. అయినా మీరు నిజంగా మీరు మాట్లాడేది వాస్తవం అయితే, మీరు అడిగేది వాస్తవం అయితే నిజంగా అలాంటిది ఏమైనా జరుగుతుందేమో అని మళ్ళీ రివైజ్ చేసుకొని ఇంకా అందుబాటులో ఉండే విధంగా చేస్తాను. నేను మీరు చెప్పింది ఒక సలహాగా తీసుకొని పనిచేస్తాను, దాంట్లో సమస్య లేదు. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో అసలు ఏమేం చేయదలుచుకున్నారు? మీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చేశారు. నేను మొన్ననే ఒక 15 రోజుల క్రితం ఓడిఎఫ్ అంటే నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఓపెన్ ల్యాబొరేటరీ అనేది అంటే ల్యాబొరేటరీకి బయటికి వెళ్ళడానికి లేకుండా టేకప్ చేశాను నేను. ప్రజెంట్ ఇప్పుడు పెనంలూరు మండలం దాదాపు 1 వీక్లో అనౌన్స్ చేయించాలి. అంటే స్టేట్లోనే మొదటి మండలంగా మారిపోతా ఉంది. 1 వీక్లో ప్రతి ఇంటికి ల్యాబొరేటరీ కలిగి ఉండే విధంగా అనౌన్స్ చేయబోతా ఉన్నాం. 1 వీక్ టార్గెట్ టైం బాండ్ తీసుకుని పనిచేస్తున్నాం. 1 వీక్ అయితే 10 days. వారంలోనే మొత్తం రికార్డు సృష్టిస్తారు. అంటే 150,000 దాదాపు 2 లక్షలు ఉన్న జనాభా ఉన్న మండలాన్ని అనౌన్స్ చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ కంకిపాడు పెనంలూరు కూడా, కంకిపాడు ఉయ్యూరు కూడా తీసుకోబోతా ఉన్నాను. 15 days టార్గెట్ పెట్టుకు పనిచేసుకుని మళ్ళీ ఇంకొక 10 days అవసరం అయితే తీసుకొని కాన్స్టిట్యున్సీని మొట్టమొదటిగా ఓడిఎఫ్ గా అనౌన్స్ చేయబోతా ఉన్నాం. ఇంతవరకు ఎక్కడ జరగలేదు, జరగాలి అని చెప్పేసి పనిచేస్తా ఉన్నాను. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే మీరు తీసుకెళ్లిపోండి నా దగ్గర, మీరు ఆ ల్యాబొరేటరీస్ అనేది కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పేసి నేను అధికారులందరితోటి కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ కి శాండ్ అలాగే ఈ కమౌట్స్ ఫ్రీగా, ఈ మన ఒరిస్సా పాన్ అనేది ఒకటి ఫ్రీగా ఇచ్చేసేయండి అని చెప్పేసి అన్ని చోట్లకి తరలించేసి ఇచ్చేసామని చెప్పేసి. ప్రసాద్ గారు, అయితే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మీద వచ్చిన ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇసుక తవ్వకాల్లో మీరు చాలా అక్రమంగా డబ్బు సంపాదించారు, 100 కోట్లు అంటారు. ఎందుకని, అది నిజమేనా కాదా? ఆరోపణలు చేయడానికి నేను ఆరోపణలు చేయొచ్చండి. నేను ఎంతో ట్రాన్స్పరెన్సీగా పెద్దపులిపాక రీచ్లో దాదాపు స్టేట్లో ఎక్కడా లేని విధంగా షార్ట్ టర్మ్లో 45 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ తీసుకొచ్చి అక్కడ ఓన్లీ పొక్లైన్స్ లోడింగ్కి మాత్రం అది కూడా నేను పెట్టలేదని చెప్పొచ్చు. కానీ మనం ఈరోజు అబద్ధం ఆడితే ప్రజలు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. మనం ఒక అబద్ధం ఆడినా కానీ దాని వెనకమాల నేను ఆ రోజు అంటే మీరు అడగముందే చెప్తున్నా, కాల్మనీ వ్యవహారంలో కూడా నాకు చాలా మంది అతని స్నేహితుడు కాదు అని చెప్పుకున్నారు. ముందు ఇసుక సబ్జెక్ట్ మాట్లాడండి. ఇసుక గురించి రాష్ట్రంలో నేను అత్యధికంగా మీ ఏరియాలోనే జరిగింది అన్నట్టు మీరు చెప్తున్నారు, రెవెన్యూ వచ్చినట్టుగా. అందరూ అనేది ఏంటంటే మీ ప్రతిపక్షాలు కానీ చాలా మంది ఆరోపణలు ఏంటంటే ప్రతిపక్షాలు ఎవరు ఆరోపించలేదండి. అత్యధికంగా అక్కడ మీరు అక్రమంగా ఇసుక సంపాదించింది, మీరు ఇసుక ద్వారా సంపాదించింది మీరే అంటారు. నిజమా కాదా? ఎటువంటి ఆరోపణలు లేవు. అంటే ఎవరైనా చేసి ఉండొచ్చు కానీ అయితే అత్యధిక ఆదాయం వచ్చింది పెద్దపులిపాక రీచ్ లో. అక్కడ పొక్లైనర్స్ మనం ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. పొక్లైనర్స్ గవర్నమెంట్ ఇచ్చింది క్యూబిక్ మీటర్ లోడింగ్ కింద 50 రూపాయలు ఇచ్చారు ఫస్ట్ లో, తర్వాత 30 రూపాయలు ఇచ్చారు. దాని మీద మనం పొక్లైన్స్ అక్కడ పెట్టాను తప్పితే మనకైతే అసలు ఎటువంటి మాత్రమే పెట్టారు అంతే. లోడింగ్ తీసుకోవడానికి మాత్రమే మనం చేసాం. దానికి చాలా చోట్ల ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి గవర్నమెంటే పే చేసింది. మనం అక్కడ చేసుకునేది కూడా ఏం లేదు. అక్కడ డ్వాక్రా మహిళలు ఉన్నారు, పోలీసు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు. అలా జరగడానికి కూడా అయితే అవకాశం లేదని నేను అనుకుంటాను. కానీ డ్వాక్రా మహిళల పేరుతో మీరే అన్ని బ్యాక్గ్రౌండ్ నడిపించారని అదేం జరగలేదంటారా? అసలు సమస్య లేదండి. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ గొడవ మాకెందుకు అప్రతిష్ట అని చెప్పేసి ఫ్రీ ఇసుక పాలసీ ఇచ్చింది. స్వాగతించిన వాళ్ళు మొదటి వాడిని. మరి ఆ తర్వాత కూడా మీరు ఫ్రీ ఇసుక దందా కూడా మీరే బాగా చేస్తున్నారని మా దగ్గర ఆరోపణలు ఉన్నాయి. మా వీడియోస్ విజువల్స్ కూడా ఉన్నాయి. ఎందుకని మీరు ఫ్రీ ఇసుక కూడా నేను అదే చెప్తానండి. అక్కడ మాన్యువల్ గా అనుమతి ఇచ్చారు. ఫస్ట్ మాన్యువల్ గా అనుమతి ఇచ్చినప్పుడు మాన్యువల్ లో దాదాపు ట్రాక్టర్ కి 400 నుంచి 500, లారీకి అయితే 1500 నుంచి 2000 మాన్యువల్ లోడింగ్ తీసుకుంటా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇక్కడ క్యాపిటల్ కి దగ్గరగా ఉన్నది, ఇసుక టైట్ అయిపోయింది, రేట్ ఏం తగ్గలేదని మిషనరీకి పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు మిషనరీ అక్కడికి వచ్చినప్పుడు
మిషనరీలో దాదాపు లారీకి 300, ట్రాక్టర్కి 150 రూపాయలు తీసుకుంటే ఒక్కసారిగా రేటు దిగి వచ్చింది. దాంట్లో ఇదేం లేదే, దాంట్లో అవినీతి ఏముంటుంది? కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు అది జనరల్. మనం ఎంతో మంది రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎన్నో కుక్కలు వాగుతూ ఉంటాయి, అన్ని కూడా పట్టించుకున్నా ఉంటాయంటే మనం సర్వీసుగా చేయాలి అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని తప్పితే అవినీతి చేయాలి అనుకుని ఉంటే ప్రజలు క్షమించరు. అంటే ఈ విషయం మీద మన సీఎం గారు కూడా మీ మీద కోపంగా ఉన్నారని, ఈ ఇసుక దీని మీద కానీ తర్వాత మిగతా రకరకాల ఆరోపణలు నిజమేనా, లేదా ఆయన మీతో బాగానే ఉంటారు? లేదండి, అసలు సీఎం గారికి మాకు అసలు సీఎం గారితో నేను చెప్తా ఉన్నాను, 70 కోట్ల రూపాయలు R&B ఫండ్స్ ఇచ్చారండి ఈరోజు. అవి కాకుండా నాబార్డు కానీ లేకపోతే పిఆర్ కానీ లేకపోతే ఎన్ఆర్జీఎస్ కానీ దాదాపు ఏ నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇట్లా సిఆర్డిఏ కానీ ప్రత్యేకంగా ఎక్కడన్నా వెనకబడిన కాన్స్టిట్యున్సీలు ఏమన్నా ఇచ్చారేమో కానీ నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ రోజు పనులు చేశామంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఎంకరేజ్ చేయమంటే, ఈ రోజుకి CMRF దాదాపు 56 లక్షల రూపాయలు పేద రోగులు ఎవరైతే వైద్యం చేయించుకున్నారో డబ్బులు లేక అప్పులు పాలండి, 56 లక్షల రూపాయలు సీఎం గారు వెళ్ళగానే ఎంత కావాలి అని అంటే అంత మీరు ఇష్టం సార్ అని అంటే ఆయన ₹1 కూడా తగ్గించకుండా వాళ్ళకి అందరికి కూడా హెల్ప్ చేశాం. అట్లా సర్వీస్ చేసుకుంటూ వెళ్తాం తప్పితే మనం. ముఖ్యంగా ప్రధాన ఆరోపణ మీ మీద ఏంటంటే ఈ కాల్ మనీ కేసులో వెన్నిగళ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి మీకు బాగా సన్నిహితుడు, ఆయన వెనక మీరే ఉన్నారని మొత్తం ఆ రోజు మొత్తం అన్ని రకాల మీడియాలో కూడా వచ్చింది. దాని మీద మీరే ఉంటారు? అసలు శ్రీకాంత్ మీకు సంబంధం ఉందా లేదా? శ్రీకాంత్ మనం ఒకటండి, సొసైటీలో మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేదా ఎమ్మెల్యే కాకుండా బిల్డర్గా ఉన్నప్పుడు మనం రకరకాల కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నాం. విదేశీ పర్యటన చేయొచ్చు, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే పార్టీలకు వెళ్ళొచ్చు. మనం కొంతమంది మనతో పాటు ఫోటోగ్రాఫ్స్ దిగి దాన్ని మనం ఒక పెట్టుకుని ఉంటారు. ఈ రోజున కాల్మనీ వ్యవహారంలో అసెంబ్లీలోనే మనం దానికి ఒక ఏ విధంగా మనం దాంట్లో విదేశీ పర్యటనకి వెళ్ళడం జరిగింది, ఆ సందర్భం అంటే కూడా వివరణ ఇచ్చిన తర్వాత ప్రజలు కన్విన్స్ అయ్యారు. అయితే కొంతమంది అంటే ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా స్వపక్షంలో నాకున్న వాళ్లే నన్ను అల్లరి చేయడంలో విజయవంతం అయ్యారని నేను ధైర్యంగా చెప్పగలను. అదే ఇప్పుడు మీరేమో మీ భావాలు ఇవన్నీ చూస్తేనేమో ఎక్కడ అవినీతి లేకుండా చేయటం, ఎలక్షన్లో డబ్బు లేకుండా గెలవటం కార్యక్రమాలు ఏం చూస్తే బాగున్నాయి. మరి ఎందుకంటే మీ స్వపక్షంలో వాళ్ళే ఎందుకు మిమ్మల్ని అల్లరి చేస్తారు అనుకున్నారు? కారణం ఏంటి? వాళ్ళు కోరుకున్న పదే వాళ్ళకి రాకుండా చేశాను ఒక ఇదిలో ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎవరికి మంత్రిగా మీరు పోటీ కాదు, మీరు మంత్రి స్థానం మీరు ఆశించలేదు, ఇది ఏమై ఉంటుంది అసలు? మీరు వివాదాస్పద రహితంగా ఉన్నారు, కొత్తగా వచ్చారు. వాళ్ళు ఆశించిన సీట్ని నేను పొందాననే ఒక ఇది అంటే కావాలనే మీ మీద క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కూడా పని చేసుకుంటా వెళ్తా ఉన్నాడు, ఏ విధంగా బురద జల్లితే బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఈ రోజు ప్రతిపక్షం వాళ్ళు కూడా నాకు ఎవరు కూడా ఆరోపణలు చేయలేరు. కావాలంటే అడగండి. ఏదో నమ్మక మన వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్తే నా నిజాయితీ వాళ్ళకి తెలుసు. కానీ మా వాళ్ళు అవకాశం దొరికితే వీడిని ఎట్లా అల్లరి చేయాలని చెప్పి చూసేది స్వపక్షంలోనే. అంటే ఇప్పుడు దాకా ఏమైందంటే ఇప్పుడు దాకా పాత రాజకీయ నాయకులు వాళ్లే కంటిన్యూగా అంటి పెట్టుకుని ఉండటం, వాళ్లే మంత్రులు, వాళ్లే ఎమ్మెల్యేయడం జరుగుతుంది. మీలాంటి వాళ్ళతో స్వాగతిస్తున్నారు అందరూ కూడా, ఈ కొత్త తరం నాయకులు. మరి ఇలాంటి వాళ్ళు మీరు స్టార్టింగ్లోనే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఫస్ట్ కొంచెం బాధేస్తుందండి తప్పకుండా. ఇప్పుడు నేను ఆ రోజు ఈ కాల్మనీ వ్యవహారంలో నన్ను కుటుంబంతో సహా నేను ఏదో విదేశాలతో ఫ్యామిలీతో పిల్లలతో అందరు పిల్లలు పక్కన ఉన్నారు, వెళ్ళాము చక్కగా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. కాకపోతే నా దురదృష్టం ఏంటంటే ఈ ఆరోపణలు వచ్చినప్పుడు నేను అతనితో అక్కడ ఉండటం. అతను మీతో ఉన్నాడు ఉండటంతో జనరల్ గా మనకి ఇతనికి సంబంధాలు ఉన్నాయి. అని అతని వ్యాపారం ఏంటో నాకు ఇంతవరకు ఏం చేస్తాడు ఏంటంటే ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడనేది తెలుసు. కానీ కాల్ మనీ అని ఇవన్నీ అని ఇక దానికి పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపించి సెక్స్ ర్యాకెట్ అని రకరకాలుగా ఆరోపణలు చేసి వాళ్ళు ఇది చేశారు తప్పితే నాకు తెలిసి అయితే అతను ఈ కాల్ మనీ వ్యవహారం అనేది నాకైతే పూర్తిగా అసలు తెలియదు. అంటే శ్రీకాంత్ కాల్ మనీ వ్యవహారంతో సంబంధం లేదని నమ్ముతున్నారా, లేదా మీకు వ్యవహారం తెలియదని చెప్తున్నారు? నాకు తెలియదండి. ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పి నేను 1-2 సార్లు ఆఫీస్కి కూడా వెళ్ళాను క్యాజువల్ గా అక్కడికి. ఆ రూట్ లో ఈ రూట్ లోనే ఇక్కడ ఉండేది పక్కనే.
వెళ్ళినప్పుడు ఆగి ఫ్రెండ్గా ఆగాను అంతే తప్పితే నాకు ఈ కాల్ మనీ వ్యవహారాలు ఇవన్నీ కూడా అయితే ఒకటి ఈ రోజు ఏదో కాల్ మనీ అని అదని ఇది రోజు కూడా జరిగే తంతే మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ రోజు కాల్ మనీ వ్యవహారం లేకపోతే ప్రజాజీవనం స్తంభించిపోద్ది. ఈ రోజు ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఇమ్మీడియట్ గా వైద్యం చేయించుకోవాలంటే ఎవరు సహాయం చేసే పరిస్థితి ఉండదు. ఎవరో మా పాటి వాళ్ళం అయితే నేను ఇంకో నా జీవితంలో నేను చాలా సార్లు ప్రాణం పోయే సంఘటన లేకపోతే కాలు పోయే సంఘటన అంటే ఇలాగా ₹1,000 సహాయం చేశాం. అందరూ మనకులాగా సహాయం చేస్తే కాల్ మనీ వ్యవహారాలు ఉండవు. ఈ రోజున కాల్ మనీ వ్యవహారం లేకపోతే జీవనం స్తంభించిపోద్ది. వాడి ప్రాణం మీదకి వచ్చింది డబ్బులు ఎవరిస్తారండి? వాడు ఎక్కువ రేటుకి వడ్డీకి తీసుకున్నాడు, దాన్ని కాల్ మనీ అని ఒక పేరు పెట్టారు. ఈ రోజు అల్లరి చేసి అది కాల్ మనీ అంటే ఏదో ఇదని చెప్పి అంటున్నారు. కానీ ఈ రోజు మీరు కాల్ మనీ వ్యవహారం ఇంకా ఈ రోజు జరగట్లేదని ఎక్కడన్నా మనం చెప్పొచ్చా? లేకపోతే అసలు జరగదు కదా ఇప్పుడు అసలు. మరి అది ఎందుకు మాట్లాడతలేదు? అదే ఒక పక్కన మీడియా కూడా ఈ రోజున కాల్ మనీ అని చెప్పేసి దాన్ని పెద్ద భూతంగా చూపెడుతున్నారు. నేనైతే అంటే వ్యతిరేకమే, కానీ కాల్ మనీ అనేది ఇప్పుడు ప్రజా జీవనంలో కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో ఈ రోజు ప్రభుత్వం కూడా వైద్యం కోసం రకరకాలుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని లేకపోతే ఆరోగ్య సేవ అని చేస్తా ఉన్నారు. అయినా కానీ కొన్ని హెల్త్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్నిసార్లు డబ్బు ఎమర్జెన్సీకి అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు అలాంటి కొన్నిటిని ఉపయోగించుకొని వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. అది ఏ విధంగా మనం అరికట్టగలం? అంటే ఇప్పుడు వీళ్ళనేది మనం తీసుకునేవాడిని అరికట్టగలమా, ఇచ్చేవాడిని అరికట్టగలం? అదే మీరు చెప్పి 100% కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడైతే కాల్ మనీ వ్యవహారం వచ్చిన తర్వాత చాలా మంది చిన్న వాళ్ళు బ్యాంకులు అప్పు వాళ్ళకి బ్యాంకులు లేవు. ఈ ప్రైవేట్ వాడు ఎవరిని ఇస్తేనేమో తిరిగి కట్టరని చెప్పి ఈ రోజు ₹1.5 కోటికి తీసుకున్నాడు కూడా తీసుకెళ్లి వాడి మీద కేసు పెట్టి ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి అదే మీరు చెప్పింది 100% అంటే మీరు ఉన్నదన్నట్టుగా మాట్లాడారు. మా సంతోషం ఏంటంటే మా ఛానల్ కూడా ఉన్నదన్నట్టుగా చెప్పడే, దేనికి సపోర్ట్ వ్యతిరేకమని కాదు. మీరు చెప్పేది 100% కరెక్ట్, మేము దాన్ని ఏకీపిస్తున్నాం. బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే మన రూల్స్ ఇప్పుడు సిబిల్ రిపోర్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు, రకరకాల చిన్న వాళ్ళకి అకౌంట్స్ రావు. ఈ ఎవరైతే ఈ చిన్న వ్యాపారస్తులకి ఈ కాల్ మనీ ద్వారా వాళ్ళు బాగుపడేవాళ్ళు, వాళ్ళకి ఏదో ఓ ₹10 వేస్తే ₹2 ఇంట్రెస్ట్ కట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా స్తంభించింది కదా, దీని మీద మీరు ఎప్పుడైనా బాధపడ్డారా ఏంటి ఈ రకంగా? నాకు బాధపడాల్సిన అవసరం లేదండి. సొసైటీ గురించి మనం ఆలోచించాలి తప్పితే నాకే బ్యాంక్ లో 11.5 కోట్లు 12 కోట్లు సామాన్యుల గురించి మీరు బాధపడ్డారు. వాళ్ళందరూ ఎలా అంటే బాధపడతాం అంటే వాళ్ళకి ఇబ్బంది అండి. ఇప్పుడు అధిక వడ్డీ తీసుకొని వాళ్ళు కూడా మళ్ళీ కట్టలేని పరిస్థితి, వాళ్ళ ఆస్తులు కోల్పోవడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏ విధంగా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏ విధంగా సహాయం అందించాలి అనే ఆలోచన మీదకి వెళ్ళాలి. కానీ ఈ రోజు ఒకే రోజు మార్పు వచ్చేసి ఈ కాల్ మనీ వ్యవహారం నడవకూడదు, ఫైనాన్షియల్ వ్యవహారం నడవకూడదు అని అంటే పేదలు సఫర్ అవుతా ఉన్నారు. పేదలకు సఫర్ అవ్వకుండా మనం ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి? ఏదైనా ఒక ఫిక్స్డ్ రేట్ అంటే అధిక వడ్డీలు వసూలు చేయకుండా ఒక రీజనబుల్ అయితే పర్వాలేదు అంటారు. నేను అసలు ఇంట్రెస్ట్ ప్రైవేట్ ఫైనాన్స్ అనేది అసలు నేను ఎంకరేజ్మెంట్ కాదు. నేను అనేది సొసైటీ గురించి ఆలోచించాలంటున్నా. సొసైటీకి మనం ఎమర్జెన్సీలో ఒక పేదవాడికి మనీ అవసరం వచ్చింది, మనం వాడి ప్రాణం పోతా ఉంది, వాడికి ఫైనాన్షియల్ గా మనం గవర్నమెంట్ ఇమీడియట్ గా వాడికి సహాయం చేయలేరు. అప్పుడు ఏ విధంగా మనం సహాయం చేయగలం అనేది గవర్నమెంట్ ఆలోచన చేసిన రోజునే ఈ కాల్ మనీ వ్యవహారం అనేది, అంటే కాల్ మనీ తిప్పే వ్యాపారస్తులకి మనం అది క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు దాని గురించి ఎవరైతే శ్రీకాంత్ అని అతను మీకు తెలుసు కానీ వ్యాపారం గురించి సంబంధం లేదంటున్నారు. మరి ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేకపోయారు కదా, మరి మీ హస్తం ఏమో లేదంటారా నిజంగా బ్యాక్గ్రౌండ్? గవర్నమెంట్ తలుచుకుని వాడిని అరెస్ట్ చేయడానికి సత్విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే అతను మరి అందుబాటులోకి తప్పకుండా మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అయితే అది కొంత మరి అతను మరి ఎక్కడున్నాడో కూడా తెలవలేని పరిస్థితి. అంటే మీకు ఒకటే ప్రసాద్ గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే మీకు సన్నిహితుడు మీతో పాటు ఇతర దేశాలకు వచ్చాయంటే మీతో బాగా క్లోజ్ గా ఉంటాడు, ఏదో రూపంలో మీరు కాంటాక్ట్ చేస్తారో ముందు సరెండర్ అయిపోను అని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? నాతో కాంటాక్ట్ లోకి రావాలి కదండి. నిజంగా రాలేదంట? రాలేదండి ఇంతవరకు. ఓకే. అయితే నేను అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాను నేను, మీరు సరెండర్ అయిపోయి బెయిల్ తీసుకోవచ్చు కదా, అన్ని రోజులు మీరు మళ్ళీ ప్రభుత్వం మీద నిందలు రావటం, నా మీద నిందలు రావటం, లేకపోతే ఇన్ని రోజులు సఫర్ అవటం, అతను ఆరోగ్యం కూడా బాగోదు అసలు. ఇన్ని రోజులు సఫర్ అయితే నీ ఆరోగ్యానికి ఏం మంచిది కాదు కదా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వీళ్ళందరూ మరి అతను మరి ఏ ఉద్దేశంతో ఉన్నాడైతే నాకు తెలియదు. కానీ మరి అంటే మీరు అక్కడ వచ్చినప్పుడు కేసు వచ్చింది కాబట్టి అక్కడ ఆగిపోయాడు, అది వచ్చాడు ఇండియాకి వచ్చాడు? అతను వచ్చాడండి, నాకన్నా ముందే వచ్చేసాడు. ఇక్కడే ఎక్కడో ఆయన భయపడతా ఆగి ఉంటాడు.
అయితే ప్రధానంగా అంటే ఇప్పుడు మీ మన ఈ కాల్మనీ వ్యవహారంలో మీ మీద ఆరోపణలు రావడం కానీ లేదంటే మీ ఫ్యామిలీ మొత్తం మీరు ఇతర దేశాల్లో ఉన్నా కానీ ఆ టైంలో ఆరోపణలు రావటం ఒక ఎమ్మెల్యేగా మీరు మంచి ఉద్దేశం చేద్దామని అనుకోకుండా ఇది మీద పడిందని మీ ఉద్దేశం. గతంలో అట్లాగే అనిత మన ఎమ్మెల్యే అనిత మీద కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే 3 రోజులు స్విచ్ ఆఫ్ చేసి టీవీలు కట్టేసి పనుకున్నాను ఇంట్లో బాధపడి, నన్ను అనవసరంగా ఇట్లా అందా ఆమె రోజే అందని చెప్పి. అలాంటి సంఘటన మీకు అనిపించిందా మానసికంగా? ఎందుకు నేను ఏం చేయకపోయినా నన్ను ఇట్లా అంటున్నారని నేను అంటే ఫస్ట్ 2 రోజులు అయితే అసలు మనకు సంబంధం లేని టీవీలో వస్తుంది, ప్రజలు ఎందుకు నమ్ముతారని అనుకున్నా అక్కడ విదేశాల్లో ఉన్నప్పుడు. కానీ డే బై డే నాకు అర్థమైపోతుంది ఏంటి ఇంత లోతుకి దించేస్తున్నారు, నాకేం సంబంధం అసలుకి, ఇది ఏంటి కాల్మనీ అంటున్నారు, బోడే ప్రసాద్ అంటున్నారు ఏంటంటే నాకు అసలు ఆ రోజు నైట్ 10కి ఒక లైవ్ ఛానల్లో ఇవ్వటం జరిగింది. అసలు నాకు సంబంధం లేకుండా ఇదేంటి ఇట్లా ఇచ్చేస్తున్నారని చెప్పి కొంత అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయ్యి ఇమీడియట్ గా బయలుదేరి ఇక్కడికి వచ్చేసినాక వెంటనే టీవీ ఛానల్స్ లో చెప్పడం జరిగింది. మనకి అసలు సంబంధం లేని విషయం ఇది, ఇట్లా ఛానల్స్ కూడా వాళ్ళ రేటింగ్ కోసం ఒక ఛానల్ మొదలు పెడితే ఇక అన్ని ఛానల్స్ మొదలు పెట్టి ఎమ్మెల్యేస్ పాత్ర అని చెప్పేసి ఇట్లా చెప్పేయడం అనేది దురదృష్టం. అంటే ఒకటి అనుకోండి, దీంట్లో ఇప్పుడు దాదాపుగా ఉన్న మీడియాలో ఎక్కువ భాగం తెలుగుదేశానికే సపోర్ట్గా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు మరి మిమ్మల్ని అడగకుండా మీ లేకుండా ఎందుకు హైలైట్ చేశారంటారు? కారణం ఏంటంటుంది? చెప్పాను కదండి, ఇది సెన్సేషనల్ న్యూస్ అవ్వాలి, ఏదో ఒకటి క్రియేట్ చేసేసి ఒక వ్యక్తి అందులో ఒక మంచి వ్యక్తి చాలా బాధే. కాకపోతే ఏంటంటే మనం ఇక మీడియా మిత్రుల మీద మనం ఏమి ఇది అనలేము, కానీ అది మీడియా అనేది కొంత అది ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోకుండానే ఒకళ్ళ మీద అట్లా. అంటే నేను నిజంగా బాధాకరమైన సంఘటన ఏంటంటే మా వైఫ్ నేను యనమల కుదురు శివరాత్రి రోజున వెళ్తా ఉంటే ప్రసాద్ కాల్మనీ బోడే ప్రసాద్ అని చెప్పి మహిళ అంటం జరిగింది. నిజంగా చాలా బాధేస్తుంది. అది కూడా మళ్ళీ ఫ్యామిలీతో, మనం అంటే మగవాళ్ళం ఎలా ఒకలా తట్టుకోగలం, ఆడవాళ్ళు ఉన్నప్పుడు కూడా కామెంట్ చేశారంటే నిజంగా మనం ఈ రోజు ఆలోచించాలండి. అది అంటే మీకు అనిపించిందా ఎందుకు వచ్చారు ఈ రాజకీయాల్లోకి? అసలు రాజకీయాలకు దానికి సంబంధం లేదండి. రాజకీయాలు ఈ అసత్య ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ బాధపడినప్పుడు ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఎందుకు ఈ గొడవ మనం దానికే భయపడే వ్యక్తిని కాదండి, భయం కాదు, బాధ మానసికంగా బాధపడే వ్యక్తిని కూడా కాదండి. అంటే నేను ఆ రోజు జరిగిన సంఘటనకి అప్పుడు ఆ క్షణంలో బాధపడ్డాను, కానీ దాని గురించే భయపడి పారిపోయేంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కాదు. నేను అదే చెప్తున్నాను, సర్పంచ్గా 1300 ఓట్లతో ఓడిపోతే నేను ఆ రోజే పారిపోయి ఇంట్లో కూర్చోవాలి. ఆ రోజు కూడా ఒక ఎడిటోరియల్ వచ్చిందండి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు దాదాపు 2002 అంటే 15 సంవత్సరాలు అవుతుంది. నేను పంచాయతీ ఎలక్షన్స్ పూర్తి చేసుకున్న తర్వాత పోరంకిలో జరిగిన ఎన్నికల గురించి ఒక ఎడిటోరియల్ రాశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖర్చు అయిన పంచాయతీ అని చెప్పేసి. అటువంటి సందర్భంలో కూడా నేను బాధపడకుండా నెక్స్ట్ డే మళ్ళీ పబ్లిక్ ముందుకు వెళ్ళిపోయి మీరు చాలా మాకు ఆ రోజున నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఓట్లు ఎక్కువ వేశారు అని చెప్పి నమస్కారం పెడితే వాళ్ళ కళ్ళంటి నీళ్లు వచ్చినాయి. ఆ విధంగా నేను ప్రజల్లోకి వెళ్ళాను తప్పితే, ప్రజలు ఎప్పుడు నిత్యం గమనిస్తూ ఉంటారు బోడే ప్రసాద్ ఏంటి, ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు. మనం ఒక తప్పు చేస్తే అది అంటే కొంతమంది అసత్య ప్రచారం చేసినప్పుడు కొంతమంది నా మీద వ్యతిరేక భావం ఉన్న వాళ్ళు నమ్మితే నమ్మొచ్చు, కానీ మనం చేసే పనులు గమనించిన వాళ్ళు మాత్రం నమ్మరు. మీ ప్రజలందరూ కూడా మీ కాన్స్టిట్యూన్సీ అంతా మిమ్మల్ని నమ్ముతున్నారు 100%. ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ జరిగినాయి కదండి, అప్పుడు మీ తోటి ఎమ్మెల్యేలు కానీ లేదా సీఎం కానీ మినిస్టర్లు కానీ మిమ్మల్ని ఏమన్నా అడగడం జరిగిందా? ఎందుకు ఎట్లా చేసావు అని మిమ్మల్ని నమ్మారా? లేదు వాళ్ళు? లేదు, అసలు ఎవరు అడగడం లేదు. కొంతమంది అయితే నీకు సంబంధం లేకుండా నీవు రాష్ట్రం మొత్తం కూడా నీకు ఒక మంచి ప్రచారం వచ్చింది, మాకు రాలేదేంటా అని మేము బాధపడుతున్నాం అని చెప్పి ఒకళ్ళిద్దరు అన్నారు. అదేంటండి అసలు నేనైతే ఒక 1 month అంటే మీరు బాధపడ్డారని బాధ అనేది మనసులో ఉంటుంది, కానీ ఒక 4 రోజులు డల్గా ఉంటే అందరూ కూడా తోటి ఎమ్మెల్యేలు ఎందుకు నీకు ఫ్రీగా దానికి హుషారుగా ఉండని ఎంకరేజ్ చేశారు. ఏదైనా సరే మీకు స్టేట్ వైడ్గా మంచి గుర్తింపు వచ్చింది. అంటే గుర్తింపు వచ్చిందా లేకపోతే మొన్న జరిగిందని నేను చెప్పాను కదా దాని గురించి అనేది కొంత బాధ అనేది ఉంటుంది. మనకి సందర్భం మనకి పరిచయం లేకుండా, అంటే పరిచయం కాదు, మనకి సందర్భం మనకి సంబంధం లేకుండా ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తా ఉన్నాయి అనేది వస్తూ ఉంటుంది.
ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, కాల్మనీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి మీ నియోజకవర్గంలో మీ మీద వ్యతిరేకంగా ఏమైనా ఆందోళన చేశారా లేదా ప్రజలు? ఏం లేదు. లేదు. అసలు ప్రజలు అనేది మనకి అసలు నమ్మరండి. నేను కాల్మనీ వ్యవహారంలో సంబంధాలు ఉంటే ఒకటండి, ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళు సర్వీసులో ఉండరండి. ఇప్పుడు నేను అంటే కాల్మనీ అంటే దాదాపు నాకు తెలిసి 3 రూపాయల నుంచి 10 రూపాయలు వడ్డీ దాకా తిప్పుతారు. ఆ డబ్బు కోసం ఆశపడే వాళ్ళు పేదలకి సర్వీస్ చేయటం లేకపోతే నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే తపన ఉండదండి. ఎంతసేపు పాలిటిక్స్ ని ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ 5 years మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టేసి ప్రజల దగ్గరికి వెళ్ళా అన్న భావన ఉంటుంది. అట్లా ఉందా లేదని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఓకే అండి. హాట్ సిటీ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. ప్రసాద్ గారు, మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అనేక రకాల కార్యక్రమాలు చేస్తారు. ఈ 2 సంవత్సరాలు అనేక అనుభవాలు సంపాదించారు. అయితే ప్రధానంగా మీరు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు కాబట్టి ఈ సిఆర్డిఏ పరిధిలో కొన్ని జోన్లు, అంటే ముఖ్యంగా మీరున్న మీ ఏరియా జోన్లో అగ్రి జోన్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. దీని మీద మీరేమంటారు? అసలు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసే ముందు విలేజ్ లిమిట్స్ లో ఎక్కడెక్కడ హౌసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి అనేది మాస్టర్ ప్లాన్ లో మార్క్ చేయడం అనేది ఆనవాయితీ. ఇప్పుడు అట్లాగే ఈ సిఆర్డిఏ లిమిట్స్ లో ఈ క్యాపిటల్ జోన్ లో ఎక్కడ విలేజెస్ ఉన్నాయి అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ సందర్భంలో ల్యాండ్స్ ఉన్న చోట గ్రీన్ కలర్ ఇవ్వటం, మన రెసిడెన్షియల్ అయితే ఒక ఎల్లో జోన్ ఇవ్వటం, అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ అయితే కనుక రెడ్ జోన్ లేకపోతే ఏదో ఒక మ్యాప్ లో అట్లా చూపించడం అనేది జరిగింది. ఆ సందర్భంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు అవ్వచ్చు, లేకపోతే అవగాహన లేని వాళ్ళు ఉండొచ్చు, ఇది అగ్రి జోన్ లో అగ్రి జోన్ గానే ఉంటుంది, దీంట్లో వ్యవసాయం తప్పితే రియల్ ఎస్టేట్ గా అలౌ చేయరు అనేది బాగా ప్రచారం జరిగింది. అప్పుడు రైతుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ బాగా వ్యతిరేకత రావడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా ఫస్ట్ డే సిఆర్డిఏ కమిషనర్ దగ్గర మేము క్లారిటీ తీసుకోవడం జరిగింది. అది ఓన్లీ మ్యాప్ లో అట్లా గ్రీన్ కలర్ లో చూపించాం, గ్రీన్ జోన్ అని పెట్టాం తప్పితే దాంట్లో రియల్ ఎస్టేట్ అనేది అలౌ చేయకపోవటం అంటూ ఉండదు అని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ. మేము కూడా అలాంటిది ఏమన్నా ఉంటే నేను ఒకటే చెప్పాను, ఈ రోజు డెవలప్మెంట్ అనేది ఇది కాదండి. అసలు డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ ఉన్న ఫ్లాట్లు వేసేయటం, లేకపోతే ఒక గ్రూప్ హౌస్ లేకపోతే అపార్ట్మెంట్ కట్టేసి కన్స్ట్రక్షన్ జరిగిపోయి లేకపోతే రోడ్ వేసేసి డ్రైనేజ్ వేసి డెవలప్మెంట్ జరిగింది అనేది కాదు. ఒక విజన్ తో డెవలప్ అవడం అనేదే ఒక డెవలప్మెంట్ అని నేను అనుకుంటా. అదే ఈ రోజున సిఆర్డిఏ పెట్టారు. మీరు నిజంగా అగ్రి జోన్ అనేది మార్క్ చేస్తే దాంట్లో రియల్ ఎస్టేట్ అనేది ఎలా చేయను అని మీరు అనుకుంటే కనుక అలా చేయకండి, రైతాంగం పూర్తిగా వ్యతిరేకత అవుతారు. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక గేటెడ్ కమ్యూనిటీకి అలౌ చేయండి. మీరు ఈ రోజున ఇది ఎందుకు అలా చేస్తున్నారని అంటే పూర్తిగా అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ చేసేసి అవి ఏ డెవలప్మెంట్ లేకుండా కూడా ఈ రోజున వదిలేస్తా ఉన్నారు. అగ్రికల్చరల్ జోన్ అనేది తగ్గిపోతా ఉందనే ఒక ఉద్దేశంతో మీరు మార్క్ చేసి ఉంటే కనుక ఒక కాలనీ ఒకటి వేసి అక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో పబ్లిక్ వచ్చేస్తారు కదా, అప్పుడు దాన్ని పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలా స్పందించారు దాని మీద? అసలు అగ్రి జోనే లేనప్పుడు అవన్నీ ఎందుకండి అని చెప్పారు. ఓకే అండి. అయితే ప్రసాద్ గారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు, అందరితో 35,000 మెజార్టీతో మీరు గెలిచారు. అయితే మీ మీద అందరూ సహజంగా మీ కాన్స్టిట్యున్సీలో అనుకునేది ఏంటంటే ఈయన ఎవరితో కూడా ఏదో మాట్లాడే విధానం కానీ ఏదో చాలా గర్వంగా లేకపోతే పట్టించుకున్నట్టు విధంగా చూసి చూన్నట్టుగా పోతారంటారు. ఏంటి అసలు కారణం? మీరు ఎందుకు అంత ప్రజలు ఎందుకు పట్టించుకోకుండా వాళ్ళు చూసి చూన్నట్టుగా ఎందుకు మాట్లాడారు? వాళ్ళతో ఆప్యాయంగా ఎందుకు మాట్లాడలేకపోతారు? పట్టించుకోకపోవటం కాదండి, అంటే నేను ఎప్పుడు కూడా రివ్యూ చేసుకుంటా ఉంటాను. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అందరినీ గుర్తుపట్టడు, నవ్వుతా పలకరించడం అనేది ఆరోపిస్తూ ఉంటారు. అయితే నాలో ఉన్న లోపం నేను
ప్రతి చోట కూడా చెప్తూ ఉంటా, నేను ఒకసారి చూస్తే గుర్తుపట్టలేను, గుర్తుపడితే కంపల్సరీ నాకు అలాంటి అహంకారం కానీ లేకపోతే అహంభావం కానీ నా దగ్గర లేదు. నేను పలకరించాలి అని చెప్పి అందరితోటి కనిపించింది, నాకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని పలకరిస్తాను. కాకపోతే నేను పరిచయం కాని వారిని వెళ్ళి ఆర్టిఫిషియల్ గా ఏమండి నీ పేరు కూడా తెలవకుండా ఏమన్నా బాగున్నారా ఏంటి కానీ అది చేస్తే మళ్ళీ నా మీద వీడు యాక్టర్ రా బాబు, తెలిసినా తెలవకపోయినా ఊరికి వచ్చి అంటే షో చేస్తా ఉంటాడని చెప్పేసి కూడా మన వాళ్ళు చేస్తారు. ఆ ఉద్దేశంతో నేను పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏమండి బాగున్నారా ఏంటని చెప్పి పరిచయం పలకరిస్తా ఉంటాను. అది కొంచెం మైనస్ నాకు. అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాం అనేది అలవాటు అయిపోయింది. అది జీన్స్ లో వస్తుందో ఏంటో తెలియదు కానీ మరి వస్తే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఆ పని అవ్వదు అని, లాభం లేదమ్మా నువ్వు వచ్చి ఉపయోగం ఏముంది, అది అసలు అవ్వదు పని అని చెప్పేసి నేను నిర్మోహమాటంగా చెప్పేయటం అనేది అలవాటు అయిపోయింది. మన వాళ్ళు చూసిన వాళ్ళు అంటారు అట్లా చెప్ప మాకు, కాదు చూస్తాం చేస్తాం హాస్పిటల్ తిరుగుతాడు కదా, తిరుగుతాడు 2 సార్లు తిరుగుతాడు, 3వసారి తిరిగి వీడు చెయ్యడు సావడు, వీడు కావాలని తిప్పుతా ఉన్నాడు అని అంటారు. అలా కాకుండా ఈ పని అవదమ్మా అని మొదటి రోజునే చెప్పేస్తే ఆ రోజు ఒకటి బాధపడి అప్పటికప్పుడు బాధపడి ఉండొచ్చు కానీ తర్వాత అర్థం చేసుకుంటారు. అయితే ఒకటి ప్రసాద్ గారు దీంట్లో మీరు చెప్పారు అంటే నేను కొద్దిగా గుర్తుపట్టలేను అని చెప్పారు. ఒకసారి చూస్తే 4-5 సార్లు చూస్తే గుర్తుపడతానని. బిఫోర్ ఎలక్షన్ అప్పుడు మరి మీరు వాడి పరిచయం ఉన్నా లేకపోయినా అందరి దగ్గరికి ఓట్లు అడిగారా లేదా? దీనికి మీరు అది జనరల్ గా పబ్లిక్ లోకి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటా స్మైల్ చేసుకుంటా మనం ప్రచారం చేస్తాం. మరి ఇప్పుడు అట్లా ఉండండి, ఎవరిని వచ్చినప్పుడు వారు తెలిసినా తెలియదు వచ్చినప్పుడు పలకరిస్తామండి. అంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఎవరో ఇద్దరు రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళని అంటే లేకపోతే ఒక చాట కూర్చో ఉన్నప్పుడు మనం అంటే పని ఒత్తిడి అవ్వచ్చు, కార్యక్రమాలు ఎక్కువ అయితే ఉండొచ్చు, కానీ కొంతమంది పలకరించుకోవాలి అని మాట వాస్తవమే. కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకుని పలకరిద్దామని అనుకునే ఉంటాను. కార్యక్రమాలు తగ్గిద్దాం అనుకున్నా కానీ వచ్చేసి ఎక్కువగా కార్యక్రమాలు పెడతాం, మా గ్రామం రావాలని పెడతాంతో కొంత ఒత్తిడి వలన కూడా అలా జరుగుతూ ఉండొచ్చు. అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ గ్రామాలు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన ఒక విలేజ్ వెళ్ళారు, అక్కడ ఒక ప్రోగ్రామ్ వెళ్ళారు. ఆ ప్రోగ్రామ్ వరకు చూసుకొని వెంటనే మీరు కార్యకి వెళ్ళిపోతారంటే పక్కన వాళ్ళు కూడా పలకరించారండి. కారణం ఏంటి అసలు? వేరే వాళ్ళని ఆ ఊరు వెళ్ళినప్పుడు కనీసం అరే మా వాళ్ళు కదా పిలుస్తారని చుట్టుపక్కల పలకరిస్తే ఏం పోయింది మీది? అదేనండి నేను చెప్తా ఉన్నది. అంటే కార్యక్రమాలు కొన్ని నేను చెప్తా ఉన్నాను, మా వాళ్ళు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఒక విలేజ్ లో ఒక ఓపెనింగ్ కార్యక్రమం పెడితే మళ్ళీ నెక్స్ట్ విలేజ్ లో ఇంకో కార్యక్రమం పెట్టి మీరు వస్తారా రారా, అది మా పెళ్లికి వస్తారా రారా, రకరకాలుగా ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా 200 కిలోమీటర్లు తిరుగుతా ఉన్నాను ప్రతిరోజు. ఇప్పుడు కూడా ఎవ్రీడే 200 కాబట్టి 150 కిలోమీటర్లు, ఎక్కువగా తిరిగితే 250 కిలోమీటర్లు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మ్యారేజెస్ అని, లేకపోతే ఫంక్షన్స్ అని, సెరమనీస్ అని, లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ అని, ఓపెనింగ్స్ అని, లేకపోతే విలేజెస్ లో పలకరీయటానికి వెళ్ళడం కానీ, ఇలా రకరకాలుగా అన్ని కార్యక్రమాలకి దాదాపు 200 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నప్పుడు ఎవ్రీడే కొంత పని ఒత్తిడి, కొంత ఇది లేకపోవడం వల్ల కొంతమంది పలకరీ లేకపోవడం అనేది వాస్తవం. దాన్ని కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మనం రాజకీయాల్లో ఉన్నామంటే మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఎవ్రీడే ఎవ్రీ మినిట్ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమి ఆశిస్తా ఉన్నారని తెలుసుకోకపోతే రాజకీయాల్లో మనం విజయం సాధించలేం. తప్పకుండా ప్రజలకి ఏ విధంగా మన నుంచి కోరుకుంటా ఉన్నారో అది మారాల్సిందే. అయితే ప్రధానంగా ఇప్పుడు మీకు మీ మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే యనమల కుదురు గ్రామంలో గ్రూప్ హౌసెస్ కట్టించే విషయంలో ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు మీరు వసూలు చేశారంట, నిజమా కాదు? 2 కాదండి, 3-4 లక్షల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకని ఏం చేస్తారు? 3-4 లక్షలు తీసుకున్నారు? ఇంటికి కాదండి, ఒక ఫ్లాట్కి వచ్చి 50,000 రూపాయలు. నేను 2 లక్షల రూపాయలు ఇవ్వండి, మీరు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు, మీరు కన్స్ట్రక్షన్ చేసే చోట కనీసం డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, శానిటేషన్ కానీ ఈరోజు నిజంగా దారుణం అండి. యనమల కుదురు విలేజ్ లో నేను విజిలెన్స్ కూడా కంప్లైంట్ చేశానండి ఈ యొక్క గ్రూప్ హౌస్ల మీద. ఎక్కడా కూడా ప్రభుత్వం శాఖల్లో అసలుకి స్పందన లేదు. ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఈ ఊర్లో అసలు రోడ్లు లేవండి, రోడ్లు లేవు అసలు. అంటే ఫార్మేషన్ లేదండి. దౌర్భాగ్యం ఏంటంటే రోడ్డు ఫార్మేషన్ లేదు. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మరి వాళ్ళు చేసుకుంటూ అనాథరైజ్ చేసుకున్నారు. ఎన్ని ఉంటాయండి ఇల్లు? ఎన్ని ఉంటాయి మొత్తం అక్కడ?
దాదాపు చాలా ఉంటాయండి. అయితే మనం ఆ రోజున కన్స్ట్రక్షన్ జరిగే వాడి దగ్గరనే వాళ్ళని అడిగాము. అడిగితే దాదాపు 1 కోటి రూపాయల దాకా వచ్చింది. ఆ 1 కోటి రూపాయలతో 76 రోడ్లు వేసామండి. 76 రోడ్లు కూడా మనం గవర్నమెంట్ అధికారులతోటి ఏ రోడ్లు ఎన్ని వేసాము, ఎన్ని మీటర్లు వేసాము, మనం ప్రభుత్వం ద్వారా చేయాలి అంటే ఆ రోడ్లు ఎంత కాస్ట్ అవుతుందంటే దాదాపు 3.5 కోట్ల రూపాయలు. ప్రభుత్వం ద్వారా చేస్తే 3.5 కోట్ల రూపాయలు. ఇట్లా మీరు వ్యక్తిగతంగా వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి నా మిషనరీ, నా డబ్బులు కూడా ఇంకా దాదాపు 25-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. మీరు ఎదురు ఖర్చు పెట్టారు. ఇది ఇంకా ఇవ్వాలండి, మెటీరియల్స్ ఈ రోజుకి ఇవ్వాలి. నేను 25-30 లక్షల రూపాయలు మా డబ్బులు ఖర్చు పెట్టి డే అండ్ నైట్ నేను అక్కడ ఉండి దాదాపు 12-1 గంట దాకా కూడా ఆ వీధుల్లో ఉంటా. ఒక రోడ్డు వెయ్యాలి అంటే 1 నెల రోజులు పడుతుందండి. 1 డే 2 days లో రోడ్డు కంప్లీట్ చేసి బయటకు వచ్చాము. సిమెంట్ రోడ్స్ చేస్తారా లేదా? సిమెంట్ రోడ్స్ కాదండి, సిమెంట్ రోడ్లు 1 crore దాదాపు మట్టి రోడ్లు 7.5 కిలోమీటర్లు అంటే అది గ్రావెల్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు వేసామని దాదాపు 5 feet 6 feet ఫిల్అప్ చేసి దాని మీద గ్రావెల్ కోట్ ఇచ్చి, అది కూడా సూపర్వైజింగ్ టెక్నికల్ గా డిపార్ట్మెంట్ సూపర్వైజింగ్ లో చేసామండి. అసలు అది వాళ్ళు డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా చేసిన ఆ క్వాలిటీ రాదండి. ఈ రోజు కూడా మన వాళ్ళు చూస్తే, నేను చెప్తున్నాను, మన వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే, షూట్ చేసినా గానీ, అక్కడ మహిళలతో ఇంటరాక్ట్ అయినా గానీ చేస్తారు. అంతకుముందు ఎలా ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి. డ్రైనేజ్ లో నడిచి వెళ్ళామండి మేము. ఈ రోజు వాళ్ళు ఇంట్లో ఉండి బిల్డింగ్స్ అండి, పూరిపాకలు కాదు, స్లమ్ ఏరియా కాదు, బిల్డింగ్స్ లో ఉండి డ్రైనేజ్ వీధుల్లోకి వస్తా ఉంటే డ్రైనేజ్ లో నడిచి వెళ్ళి కనీసం అసలు కారు గాని బైక్ గాని వెళ్ళే పరిస్థితి లేదండి. అలాంటి రోడ్లు ఉన్న రోడ్లని కూడా ఈ రోజు 76, కానీ నేను 76 రోడ్లు వేసినా గానీ నేను అది చేసేసామని అనట్లా. నేను మొన్న ఎవరు అంటున్నారు బాగా చేశారండి మీ ఊరుకుంటే, ఊరుకుండా మీ ఊరికి చేసింది చాలా తక్కువ, 10 పైసా కూడా చేయలేదు, ఇంకా 90 పైసా చేయాల్సి ఉంది. ఇలాంటి వాటికి గవర్నమెంట్స్ ఎందుకని ఫండ్స్ ఇవ్వదండి? నిజంగా ఇది మీరు ఆలోచించడమో మనస్ఫూర్తిగా? మీరు ఒక రియల్ గా సామాన్యుల కోసం మీరు చూసి చలించిపోయి చేశారు. అది మీరు 2 లక్షలు కలెక్ట్ చేయని మీ చేతికి ఇంకా వేశారంటున్నారు. ప్రభుత్వం అసలు ఇలాంటి వాటి ఎందుకు దృష్టి పెడుతుంది? ఎలా చేయగలమండి? గవర్నమెంట్ ఈ రోజు లేస్తే ఒక ఎమ్మెల్యే గానీ, లేదా వార్డు సభ్యుడు గానీ, ఎంపీటీసీ గానీ గవర్నమెంట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ దగ్గర ఫండ్స్, అది రిజర్వ్ బ్యాంక్ నుంచి డ్రా చేయటం కాదు కదండి. ఒక విలేజ్ డెవలప్ అవ్వాలంటే వాళ్ళ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవాలండి. ఈ రోజు 50,000 జనాభా ఉంది అక్కడ, నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆ విలేజ్ లో ఉన్నాయి. అక్కడ టోటల్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కనిపిస్తా ఉందండి. నేను ప్రతి నిమిషం కూడా అక్కడ యువ తోటే లేకపోతే అక్కడ చెప్తుంటే అక్కడ లోకల్ బాడీస్ కోఆపరేట్ చేయాలండి. నేను ట్రాన్స్పరెన్సీగా ఆ విలేజ్ డెవలప్ చేయాలని అంటే నేను అక్కడనే తలుచుకుంటే అవదండి. నేను ఈ రోజు అక్కడ డ్రైనేజ్ కడతా ఉన్నాను, డ్రైనేజ్ లో కాంట్రాక్టర్ కి వర్కౌట్ అవ్వకపోతే వేరే రోడ్డు పెట్టి దాంట్లో 7 లక్షల రూపాయలు సపోర్ట్ చేయండి అంటే ఏకగ్రీవంగా తీర్మానం వ్యతిరేకించారు అక్కడ. అలాంటప్పుడు ఆ విలేజ్ లో మనం ఏ విధంగా డెవలప్ చేస్తామండి? ఇప్పుడు మీరు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే మరి మీకే అధికారులు సపోర్ట్ చేయబోతే ప్రతిపక్షం వాస్తవాలు ఒప్పుకోవాలండి. కొన్నిసార్లు ప్రభుత్వ శాఖల వైఫల్యం పూర్తిగా కనిపిస్తా ఉందండి. మరి దీని మీద మీరు ఎప్పుడన్నా కన్సర్న్ మినిస్టర్ నారాయణ గారికి కానీ సీఎం గారికి కంప్లైంట్ చేయలేదా? ఇది ఓవర్ నైట్ వచ్చే చేంజ్ అయితే అవుతుందని అయితే నేను అనుకోవట్లేదండి. అక్కడికి కూడా నేను ఎవ్రీ మినిట్ వాళ్ళతో మాట్లాడి చేస్తా ఉన్నా కానీ వాళ్ళలో చేంజ్ రావట్లేదు. తప్పకుండా మనకి రాబోయే నెక్స్ట్ 3-4 years లో తప్పకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా చేంజ్ అవ్వాల్సిందండి. అవ్వకపోతే పబ్లిక్ ఒప్పుకోరండి. ఓకే అండి, తప్పకుండా. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంతమందికి ఇప్పుడు చాలా వరకు ఎమ్మెల్యేలు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీరు చెప్పేది రియాలిటీ దగ్గరగా ఉంది. డెఫినెట్ గా మేము మా టీంను పంపిస్తాం, మీరు కూడా ఉండండి. అవసరం నేను కూడా అవసరం లేదండి, నేను ఉంటే రియాలిటీ చెప్పలేకపోవచ్చు. అవసరం నేను కూడా వస్తాం. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎవరన్నా నా మీద వ్యతిరేకంగా చెప్తే దాన్ని పాజిటివ్ గా తీసుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్పితే, ఇంకా 100కి 1-2 ఎవడన్నా లేదు బోడే ప్రసాద్ అవినీతి పరుడు లేకపోతే పబ్లిక్ అందుబాటులో ఉండట్లేదు అని అంటే ఇక దాన్ని మనం చేయగలిగింది. నేను భగవంతుడిని కాదు, నేను 100 సార్లు ప్రత్యక్షమై 100 సార్లు నేను భగవంతుడిని నమ్మను. క్యాజువల్ గా భగవంతుడికి ఆ యొక్క శక్తి అలా అంటే 100 సార్లు కూడా వచ్చి ఆన్సర్ చేయగలిగే శక్తి ఉంటుందన్నారు కాబట్టి ఆ వర్డ్ వాడుతున్నా. నేను ఓన్లీ సర్వీసే, నేను ఏ భగవంతుడిని నమ్మను, పబ్లిక్ గా చెప్తాను. నేను ఓన్లీ సర్వీస్, ప్రజలని నమ్ముతాను. నేను ఒకటే చెప్తాను, మదర్ తెరిసా ఒకటే చెప్తుంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు. మేము ఓన్లీ సర్వీస్. నేను అందరూ కూడా కొబ్బరికాయ కొట్టమంటే చాలా బాధపడతా. బండ కొబ్బరికాయ కొడతాయండి, ఒక రోడ్డు మీద ఒక రాయి వేసి దీన్ని కొబ్బరికాయ కొట్టి అంటారు.
నేచురల్ గా మనం ప్రోడక్ట్ కొబ్బరికాయ తీస్తా ఉన్నాం, వేరే దానికి ఉపయోగించుకోవాలి కానీ అక్కడ కొబ్బరికాయ కొట్టి పగలగొడతాం ఏంటి అనేది ఆలోచన ఉంటుంది. కానీ 100 మందిలో మళ్ళీ కూడా అనుకుంటా, మళ్ళీ ఎందుకు తప్పదు కదా అని అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడికి కొంచెం అవాయిడ్ చేస్తానే ఉంటా. ఈ బండ కొబ్బరికాయ కొడతాం, ఈ బండకి పసుపు కుంకం ఏంటి, ఒక బండరాయి ఒకటి పెట్టి కొబ్బరికాయ కొట్టాను. అంటే మీ ఉద్దేశం ఈ కొబ్బరికాయ కొట్టడం మీ వ్యతిరేకమా లేదా అసలు దేవుడి మీద పూర్తి ఏ దేవుడు లేదు? కొబ్బరికాయ కొట్టడం అనేది దేవుడికి కొడుతున్నామనే ఆలోచన నుంచి బయటికి రావాలంటాను. రాయి కొడతాను, రాయి లేదు, ఒక రిబ్బన్ కట్ చేయడం అనేది ఎలా ఫార్మాలిటీయో అట్లా కొబ్బరికాయ కొడతానంటే కొడతా, ఓకే యాక్సెప్టెడ్. దేవుడి కంటే ఒప్పుకోరు. ఏది చెప్పులు ఎడవటం, కుంకుమ పెట్టుకోవటం, కొబ్బరికాయ కొడతాను. ఇది క్యాజువల్ కొబ్బరికాయ కొడతానికి చెప్పులు ఎడవటం ఎందుకు? నీ మనసులో స్వచ్ఛత ఉండాలి కానీ మనం ఏదో చేసేస్తున్నాం అని చెప్పేసి చెప్పులు ఇడిచేసి అరువు వీధుల్లో పెంటలు ఉమ్ములు తొక్కుంటా వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొడతాం అనేది అయితే నేనైతే నమ్మను. ఏ దేవుడు నమ్ముతారు? నేను చూశానండి. నేను అంటే ఇంకోటి కూడా క్లారిటీ వచ్చండి, విదేశీ పర్యటనకు వెళ్ళారు అని. నేను విదేశాల్లో సంస్కృతిని నేర్చుకోవటానికి వెళ్ళానండి. నేను శ్రీలంక వెళ్తే అక్కడ ఉన్న సంస్కృతిని చూసి ఆశ్చర్యపోయానండి. మా ఫ్రెండ్స్ కించిపరిచారు, శ్రీలంక ఏముంటది రాక్షసులు అని, శ్రీలంక అంటే రాక్షసులు, రావణాసురుడు అని అనేది కథల్లో చదువుకొని మా వాళ్ళు అన్నప్పుడు నేను మా పిల్లలతోటి అక్కడికి వెళ్ళానండి. నిజంగా వాళ్ళ క్రమశిక్షణ, అక్కడ ఉన్న ట్రెడిషన్, సంస్కృతి అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆ ట్రాఫిక్ సెన్స్ కానీ లేకపోతే ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు అంగీకరించారండి. వాస్తవం చూడాలి, తక్కువ ఖర్చుతో అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఈ రోజు మనని దాటి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. అక్కడ ఉన్న పబ్లిక్ నేను హోటల్స్ లో చూశాను, ఎక్కడ కూడా టిప్ అడిగిన సంస్కృతి లేదండి శ్రీలంకలో. మన వాళ్ళు అసలు సర్వీస్ చేయకముందే టిప్ అని చెప్పి చేసేస్తారు. అసలు 100 కాదు 100 ఇస్తా ఉన్నాను, 100 కాదు 100 ఏంటండి ఇంకొంచెం 1 అంటారు. అసలు వాళ్ళు నోరు తెరిచి అడిగిన సందర్భం లేదు. అక్కడ నన్న రోడ్డు వేసే టెక్నాలజీని కూడా నేను చూశాను. ఇంకా నేను రకరకాల దేశాలు చూసినప్పుడు నేను 7 దేశాలు తిరిగానండి. దేశాల్లో తిరిగినప్పుడు అక్కడ సంస్కృతి చూస్తున్నాను తప్పితే వీళ్ళు అనుకుంటారు అక్కడికి వెళ్ళి నేను హ్యాపీగా ఎంజాయ్ చేసిన సందర్భం లేదండి. అంటే జనరల్ గా వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ చూశాం కానీ నేను అక్కడికి వెళ్ళిన డేలో కూడా 16 గంటలు ప్లేసులు చూడటానికే నేను టైం యూజ్ చేశాను. అక్కడ ఉన్న గొప్ప సంస్కృతిని పాజిటివ్ గా తీసుకొని నేను ఇక్కడ చేయాలని తపన తప్పితే నేను అక్కడికి ఏదో వెళ్ళి ఎంజాయ్ చేయాలని కాదు. ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. మనం ఈ నూతిలో ఉండి ఈ నూతే ప్రపంచం అనుకుంటే ఆ నూతిలోనే మిగిలిపోతాం. మనం ఇవన్నీ కూడా విదేశాల్లో ఉన్న టెక్నాలజీని మనం తీసుకురాకుండా అభివృద్ధి చెందామండి. ఈ రోజు గవర్నమెంట్ పంపిస్తుంది, చూడాలండి, చూడాలి, అక్కడ ఉన్న మంచిదనాన్ని స్వీకరించాలి. ఈ రోజు ఇండోనేషియాలో నేను అదే చెప్తా ఉన్నా, ఒక టెంపుల్ కి వెళ్తే షూ తోటి అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ షూ తోటి వెళ్ళిపోయి టెంపుల్లో పూజలు చేసుకుంటున్నారు. మన సంస్కృతి ఏంటంటే చెప్పులు లేకుండా దేశం అంతా తిరిగి టెంపుల్లోకి రండి అంటారు. ఎందుకంటే మనం రకరకాల రోడ్ల మీద ఈ రోజు మన ఇండియన్ కల్చర్ లో అన్ని వీధి మీదే, బైక్ మీద వెళ్తాం, ఉమ్మేస్తాం, లేకపోతే బహిరంగంగా మల విసర్జన చేస్తాం, వామిటింగ్ వస్తే రోడ్డు మీద చేస్తాం, లేకపోతే లిటర్ అంతా రోడ్డు మీదే ఉంటుంది, దాన్ని తొక్కుతాం, మళ్ళీ అదే దానితోటి లోపలికి వెళ్ళాలంటే కాదు. ప్రసాద్ గారు, దీన్ని మీరు హేతువాదం అనుకోరా లేదంటే వేరే? హేతువాదం అని కాదండి, మనం సొసైటీలో కొన్ని మంచిని స్వీకరించాలి. అంటే గుడి దాకా వచ్చి గుడి దగ్గర నుంచి షూ తీయడం అనేది నేను ఒప్పుకుంటాను. కానీ మొత్తం కూడా తీసుకొచ్చి తొక్కేసి అదే అక్కడికి రావాలని అంటే నేను ఒప్పుకున్నది. ఓకే, మీ భావాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, ఎందుకంటే ప్రాక్టికాలిటీకి దగ్గరగా మాట్లాడుతున్నారు. అయితే చివరిగా ప్రసాద్ గారు, మీ నియోజకవర్గంలో అసలు మీ వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ముఖ్యమైన 1, 2, 3 ఏమేమి చేయదలుచుకుంటున్నారు? దీనికి వాళ్ళ కోఆపరేషన్, ఎవరి కోఆపరేషన్ కావాలి? నేను ఇప్పుడు పంటకాలం రోడ్డు అయితే 2 సంవత్సరాలు పూర్తి చేసాం. 1 month 2 months లో దాదాపు 15 కోట్ల రూపాయలు డ్రైనేజీ రోడ్డు వేసి కూడా 100 feet రోడ్లో కలిపేస్తాను. అక్కడి నుంచి గంగూరు దాకా తీసుకెళ్ళగాలి. నెక్స్ట్ అది కూడా టెండర్లు పిలిచి నేను ఫండ్స్ అలాట్ చేయించుకోగలిగితే దాదాపుగా 5 సంవత్సరాల్లో చేయాల్సిన పని 2 సంవత్సరాల్లో పూర్తి చేసినట్టు. అయితే డెవలప్మెంట్ అనేది ఎవ్రీడే, అది నేచురల్ గా ప్రతిరోజు ఉన్నది. మనం ఓవర్ నైట్ ఒకే రోజు కాన్స్టిట్యున్సీ అంతా డెవలప్ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే రోజు రాష్ట్రం అంతా డెవలప్ చేయగలరు. ప్రజలు అనుకుంటా ఉంటారు, ఈ ఓట్లు వేసాము. నేను నిన్న మెసేజ్ దాదాపు ఒక హాఫ్ ఇయర్ తర్వాత నేను ఓపెన్ చేస్తా, అంటే ఫేస్బుక్ అన్ని ఉంటాయి కానీ నేను అసలు చదవను, వాట్సాప్ కానీ అన్ని కూడా. ఎవరన్నా మనకి మెసేజ్ పాస్ చేసాం చూడండి ఓపెన్ చేస్తా. ఫేస్బుక్ లో నా విలేజ్ నుంచి ఒక మెసేజ్ పెట్టాడు,
నువ్వు ఈ చెరువు దగ్గర రోడ్డుకి ఈ 2 సంవత్సరాల్లో ఒక రోజు కూడా రాలేదు, మీకు కావాలని ఓట్లు వేసి గెలిపించాము, నీకు ఒక ఓటు కూడా రాదు మా పారింగ్ లో అని చెప్పేసి వాడు మెసేజ్ పెట్టాడు. వాడు కాలేజీకి వెళ్ళి ఉద్యోగం చేసుకున్నాడు. నేను ఆ రూట్కి వెళ్ళిన సంగతి వాడికి ఏం తెలుసు అసలు. నేను 2-3 సార్లు కాదు 4 సార్లు వెళ్ళాను. ఓన్లీ పారింగ్ కాదు కదా, ఈ రోజు చాలా విలేజెస్ తిరగాలి. అయినా ఈ రోజు అక్కడ లోకల్ బాడీస్ ఉన్నాయి. నేను ఉప సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎవరి డబ్బులు వేసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఎక్కడేం జరుగుతుంది. ఈ రోజు పారింగ్ లో అక్కడ ఉప సర్పంచ్ ఉన్నాడు, లేకపోతే సర్పంచ్ గారు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. అంటే ఆ లెవెల్లో ఆలోచనలు మానేసేయాలని నేను అంటున్నాను. ఈ రోజు గ్రామంలోకి వెళ్తే నా రోడ్డు లేదు ఓట్లు వేసాము అని ఓవర్ నైట్ నేను అదే చెప్తున్నాను, భగవంతుడిని కాదు. నాకు చాలా ఆలోచన. నెక్స్ట్ టైం 1 సైడెడ్ గా 1,00,000 ఓట్ల మెజార్టీ రావాలి. 50,000 నేను ఎవ్రీడే రేపే ఎలక్షన్ అనుకుని పనిచేస్తా ఉన్నాను పబ్లిక్ లో. వస్తుంది తప్పకుండా. అయితే పబ్లిక్ ఆశించిన రీతిలో మనం ఓవర్ నైట్ చేయలేం, కానీ తప్పకుండా డెవలప్మెంట్ అనేది ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపీ చెయ్యాలనే తపంతో పనిచేస్తాను, చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మా స్టూడియోకి వచ్చినందుకు, హాట్ సీట్ కార్యక్రమం పాల్గొన్నందుకు. మీరు ఇంకా ముందు ఇంకా బాగా అభివృద్ధి చేయాలని, మంచి ఎమ్మెల్యే గుర్తు తెచ్చుకొని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.